నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల తరపున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన పంచులు వేశారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారన్నారు. మడమ తిప్పమంటూ మెడలు విచ్చారు. తన బీసీలు, తన ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటూనే రాష్ట్రాన్ని కాష్టంగా మార్చేశారని మండిపడ్డారు. మొత్తం రేపొద్దున కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాల కోసం వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, మరి ఉద్యోగాలు లేవు, యువకులేమో ఇవాళ చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్ లో మొదటి పొజిషన్లో ఉన్నాం. అలాగే మన రైతులు ఈ యొక్క రైతు వ్యవస్థను కూడా శాఖను కూడా నిర్వీర్యం చేసేసి మరి ఎంతో మంది రైతుల అప్పుల్లో గాని ఆత్మహత్యల్లో గాని మన దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా చేశాడు ఈ జగన్. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని వ్యవస్థల్ని అలాగే అందరిలో ఈ యొక్క విభజన తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని, అలాగే అతని చివరి కోరిక ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలని, ఉద్యోగాల్లాగా వలస వెళ్ళొచ్చు. ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూములని కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు. రేపు మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు ముందే ఉంటుంది మన భూమి మీద. అతనే అప్పులు తీసేసుకుంటాడు మన భూమి మీద పాస్బుక్లతో అడ్డం పెట్టుకుని, పట్ట పుస్తకాలతో. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. రేపు మనల్ని ఈ రాష్ట్రం వదిలేసి మనం వెళ్ళిపోవాలన్నదే. అలాగే టిడ్కో ఇల్లు గట్టే నిర్మించాం, మరి ఒక్క ఇల్లన్నా ఒక్కడికైనా పంచాడా అని అడుగుతున్నాను. సో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాగే ఇక్కడ చూసాం మనం ఈ ఇండో సోలార్ ప్లాంట్, దానికి ఎంత సుమారుగా 8,000 ఎకరాలు. మరి అదే ఒక 10 మందికి ఇచ్చుంటే సో మరి ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చుండేవి. చౌక ధరకి, అతి తక్కువ ధరకి విక్రయించి రైతుల దగ్గర నుంచి భూమిని ఒక్క ధరకే ఇచ్చేసి మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో వీళ్ళ మన కాదు వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి సార్, అదే ఎవరో దానికేమో మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో విజయసాయి రెడ్డి గారి అల్లుడు A2 ముద్దాయి. మరి ఇక్కడేమో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు ఎమ్మెల్యేని తీసేసి మరి ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చారు పక్కన నియోజకవర్గం కనిగిరి నుంచి యాదవ్. మరి అక్కడ నియోజకవర్గంకి వెళ్ళి అడిగితే చెప్తారు ఆయన గురించి, మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి, ఎక్కడ మట్టి తవ్వినా లేకపోతే ఎక్కడ ఇసుక తవ్వినా ఆయన పేరు చెప్తారు. అలాగే మరి ఆయన ఈ యొక్క ఇసుక తెరిమి, గ్రానైట్ తెరిమి ఆ తరలించడం, దానివల్ల రోడ్లన్నీ కూడా గుంతలమై అవ్వడం అక్కడ అయిపోయింది. ఎలాగైతే మన రాజధాని మన అమరావతి కోసం అనుకుంటున్నామో, ఎలాగైతే మన 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని మన అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు అల్లర్లు సృష్టించేసి అక్కడ మరి రుషికొండని తవ్వి వాళ్ళ ఖండకావరం ఏంటో ప్రదర్శించారు. ఇవాళ మరి ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని వైజాగ్ ని మింగేశారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ పడ్డారు, నెల్లూరు జిల్లా మీద పడ్డారు ఇప్పుడు. కాబట్టి మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, మీకు విధ్వంసం కావాలా, మీకు ఓకే మీకు చీకటి రాజ్యం కావాలా,
లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా అన్నది మీరంతా తెలుసుకో. మీకు కట్టడాలు కావాలా, లేకపోతే కూల్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు మీకు మరి అందరు కూడా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి, అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే సౌలభ్యం, అలాగే ప్రతి మహిళ కూడా 1500 రూపాయల నెలకి, అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే నిరుద్యోగ భృతి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళకి 3,000 రూపాయలు, అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండరు, అలాగే రైతులు ఉన్నారు వాళ్ళకి ఇక ముందు అటు సంవత్సరం ఈ బీమా 20,000 రూపాయలు అందిస్తాము. అలాగే ఈ వృద్ధాప్య పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి అబ్బా తాతలకి తను తీసేశాడో అవి కాకుండా అందరికి కూడా 3,000 కాకుండా 4,000 ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది. ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. కాకపోతే దానికి మీ వచ్చిన ప్రభుత్వం ఏం బిల్డింగ్లు ఏమి కట్టలేదు ఇంతవరకు, బయట బిల్డింగుల్లో పాఠాలు నడుపుతున్నారు. అలాగే మన రిజర్వాయర్ అక్కడి నుంచి అక్కడి నుంచి సోమశీల అక్కడి నుంచి మనకి రావాల్సింది ఒక 1.5 టీఎంసీ నీళ్లు ఎడమ కాలువ. ఆ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. ఆనాడు మనం దానివల్ల ఎన్నో 2-3 మండలాలకి మనం సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి పట్టించుకునే పాపానికి పోలేదు. రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ఎడమ కాలువ అలా మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఇక రేపు ధరలు కూడా ఆకాశానికి అంటుకున్నాయి. అటు చూస్తే మనం ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచడం జరిగింది. అలాగే మన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచడం జరిగింది. ఇక ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, ఆస్తి మీద ట్యాక్స్, చివరికి చెత్త మంది కూడా ట్యాక్స్ వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఎడుతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మరి ఆనాడు ఎలాగైతే 17,000 కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చాము, ఎలాగైతే ఆ 17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ పూడ్చారో మళ్ళీ ఎలా ఒక తలసరి ఆదాయాన్ని కూడా మన ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని పక్క రాష్ట్రాలతో ధీటుగా వాటిని దాటేలా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళ అందరు కలిసాం. తెలుగుదేశం అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి